ఈ ప్రాబ్లం చూడండి. ద నెంబర్ డెన్సిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కాపర్ కండక్టర్ ఎస్టిమేటెడ్ ఇన్ ఎగ్జాంపుల్ ఈస్ 8.5 into 10 to the power of 28 per meter cube. How long does an electron take to drift from one end of the wire 3 meters long to its other end? The area of cross section of the wire is 2 into 10 to the power of minus 6 per meter square, and it is carrying a current of 3 amperes. మన మోటో చూద్దాం. ఇక్కడ మనకు ఒక కాపర్ వైర్ ఇస్తున్నాడు. ఈ కాపర్ వైర్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి 3 మీటర్స్ అని ఇస్తున్నాడు. ఇందులో ఈ కాపర్లో దీని యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంత ఉంటుంది? 8.5 into 10 to the power of 28 పర్ మీటర్ క్యూబ్. అంటే ఒక యూనిట్ మీటర్ క్యూబ్ వాల్యూమ్లో 8.5 into 10 to the power of 28 ఎలక్ట్రాన్స్ ఉండే విధంగా ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది. ఇప్పుడు కనుక ఒక ఎలక్ట్రాన్ కనుక మూవ్ అయ్యి ఇటు చివరి దాకా వెళ్ళాలి అంటే ఈ మధ్యలో ఉన్న ఎలక్ట్రాన్ కోర్నంతా కూడా ఢీకొంటూ కొంత డ్రిఫ్ట్ వెలాసిటీ గెయిన్ చేసుకొని ఆ డ్రిఫ్ట్ వెలాసిటీతో ఈ చివరి దాకా వెళ్తుంది. ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పటికి అంటే ఆ వెళ్ళే ఫోర్స్ని ఆ వెళ్ళే యొక్క స్పీడ్ని బట్టి మనం కరెంట్ డిసైడ్ చేస్తాం. అయితే ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి అంటే హౌ లాంగ్ డస్ అన్ ఎలక్ట్రాన్ టేక్ టు డ్రిఫ్ట్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద వైర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళటానికి పట్టే టైం మనల్ని కనుక్కోమంటున్నాడు. సో ఇది మన మోటో. ఈ మోటోకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చూద్దాం. ఏమేమి క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాము. ఫస్ట్ మనకి దాని ఎలక్ట్రాన్ నెంబర్ డెన్సిటీ n ఇచ్చాడు. ఎంత అది? 8.5 into 10 to the power of 28 per meter cube ఇచ్చారు. తర్వాత కరెంట్ ఎంత ఫ్లో ఆఫ్ కరెంట్ వెళ్తుంది అలాంటిది ఆ స్పీడ్ మెయింటైన్ చేయడం అంటే 3 amperes ఇచ్చాడు. ఇంకొకటి ఆ క్రాస్ సెక్షన్ ఆ కాపర్ వైర్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఇచ్చాడు. అదెంత? 2 into 10 to the power of minus 6 meter square ఇచ్చాడు. ఇంకొకటి ఇచ్చాడు లెంత్ కూడా. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 meters అనేది ఈ వాల్యూ ఇచ్చాడు. సో మనకి 4 వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ. దీన్ని బట్టి మనకు కనుక్కోవాల్సింది ఏంటి అంటే టైం మనం కనుక్కోవాలి, టైమ్ ఆఫ్ ట్రావెల్. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఈ రిజాల్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఒక కాపర్ వైర్లో లేదా కండక్టర్లో దాని యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే I by density into electron charge into the area of cross section, లేదా I is equal to VD/NEA అంటారు. దీన్ని కొంచెం లైట్గా రిజాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అంటే మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి డ్రిఫ్ట్ వెలాసిటీ వాల్యూ 3 amperes by 8.5 into 10 to the power of 28 into ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత మనకు తెలుసు 1.6 into 10 to the power of minus 19 into A క్రాస్ సెక్షన్ 2 into 10 to the power of minus 6 meter square. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను అప్పుడే క్యాన్సిల్ చేయట్లేదు. 3 by నెంబర్ పార్ట్ అంతా ఒక దగ్గర రాస్తున్నాను. 8.5 into 1.6 into 2 into ఇక్కడ 19 minus 19 minus 6 సో minus 25 అవుతుంది. సో ఈ 10 to the power of 28తో తీసేస్తే మనకి కింద మిగిలేది 10 to the power of 3. సో దీని ఇలాగే ఉంచుతున్నాను. మనకి వెలాసిటీ వచ్చింది. మనకి డిస్టెన్స్ ఆఫ్ ట్రావెల్ మనకు తెలుసు. మనకి అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని తెలుస్తుంది. దీన్ని బట్టి మనం టైంని మనం కనుక్కోవచ్చు. చూడండి, మనకు తెలుసు v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఆర్ లెంత్ బై టైం. మరి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. మనకు డిస్టెన్స్ తెలుసు ఎంత? 3 meters. డిస్టెన్స్ తెలుసు 3 meters డివైడెడ్ బై వెలాసిటీ మనకు ఆల్రెడీ వచ్చింది. అది ఎంత? 3 divided by 8.5 into 1.6 into 2 into 10 to the power of 3. సో ఇది మొత్తం రివర్స్ అవి మనకేం మిగులుతుంది అంటే 8.5 into 1.6 into 2 into 10 to the power of 3 మిగులుతుంది. సో ఇదంతా మనం సింప్లిఫై చేసేస్తే మనకి ఎంత వస్తుందంటే 2.72 into 10 to the power of 4 seconds. అంటే అంత టైం పడుతుంది ఒక ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళటానికి అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేసాము.